गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री 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 गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमः। మనం పోయిన వారం భగవద్గీతలో రెండో అధ్యాయంలో 40 శ్లోకాల వరకి చెప్పుకున్నాం. ఈ 40 శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఏం చెప్తున్నాడంటే, జయాజయాలని, అలాగే సుఖదుఖాలని వీటిని సమానంగా చూడాలి అనే విషయాన్ని కృష్ణుడు అర్జునుడికి చెప్తూ ఉన్నాడు. అంటే ఎదురుగా ఉండేటువంటి ఆ కౌరవ సైన్యాన్ని చంపటం అర్జునుడికి ఇష్టం లేదు. పైగా తన బంధువులని, వాళ్ళందరూ తన గురువులని భావించి, వాళ్ళని చంపడం పాపంగా భావించి, అతను దుఃఖంతో అస్త్రాల్ని విడిచిపెట్టి రథం దగ్గర కూర్చుండిపోతాడు. అలాంటి సమయంలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది. నాయనా, నువ్వు కేవలం నిమిత్త మాత్రుడివి. నీ చేత ఏమీ కాదు. అంతా నేనే నడిపిస్తున్నాను అని చెప్తూ, ఆత్మ, పరమాత్మ యొక్క ఆ విచారణని చెప్తూ, ఎలా కర్తవ్యాన్ని చెయ్యాలో బోధిస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగా నేహాభిక్రమణాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ నిష్కామ కర్మను ప్రారంభించినచో దీనికి ఎన్నిటికిని బీజనాశము లేదు. దీనికి విపరీత ఫలితములే ఉండును. పైగా నిష్కామ కర్మమును ఏ కొంచెము సాధన చేసినను అది జన్మ మృత్యు రూప మహాభయము నుండి కాపాడును అని చెప్తున్నారు. నిష్కామ కర్మ అంటే మనం పనులన్నీ చెయ్యాలి. పనులన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఆ పనుల యొక్క ఫలితాన్ని ఆశించకుండా చేయడం. అది మనుషులైన వాళ్ళకి కొద్దిగా కష్టమే. ఫలితాన్ని ఆశించే మనం పనులను చేస్తాం. విద్యార్థులైతే మంచి మార్కులొస్తాయి అనే ఉద్దేశం చేత చదవడం. పెద్దవాళ్ళైతే మంచి ఉద్యోగాలొస్తాయి, బాగా ధనాన్ని సంపాదించవచ్చు అనేటువంటి ఒక రకమైనటువంటి కోరికతోనే ఏ పనులైనా చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, నువ్వు కర్మ చెయ్యి. కానీ కర్మ చేసి నువ్వు ఆ ఫలితాన్ని ఆశించవద్దు అని చెప్పంటున్నాడు. ఇది కొద్దిగా కష్టం అనిపించినప్పటికీ కూడా మన కర్తవ్యం ఏదైతే ఉందో ఆ కర్తవ్యాన్ని మనం ఆచరించినట్లయితే ఫలితం దానంతటా అదే వస్తుంది అని కూడా ఇక్కడ పరమాత్మ చెప్తున్నారన్నమాట. ఈ నిష్కామ కర్మ అనేది ఈ ప్రారంభించిన తర్వాత దీనికి ఎప్పటికి కూడా అంతం అనేది ఉండదు. ఇది బీజనాశము లేదు. అంటే ఏదో ఒక కోరిక అనేది మనకి వస్తూనే ఉంటుంది. నిరంతరం కోరికలొస్తూ ఉంటాయి. ఆ కోరికలు తీరడం కోసం పనులు చేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ నిష్కామ కర్మ చేసినప్పుడు అంటే ఏ విధమైనటువంటి ఆశ లేకుండా మన కర్తవ్యం అనుకోని మనం పని చేసినప్పుడు ఏమవుతుందంటే, జన్మ మృత్యు రూప మహాభయము నుండి, అంటే మనం ఈ పుట్టుక, చావు అనేటువంటి ఈ భయాలతో మనం ఉంటాం. ఈ భయాలు కూడా నశించిపోతాయి అని చెప్పి చెప్తున్నారంటే, మనం దేహం కాదని, మనం ఆత్మ స్వరూపులమని ఆ జ్ఞానం మనకి అనుభవం అవుతుంది. ఈ నిష్కామ కర్మ చేసినప్పుడు. అంటే కర్మని చేసి, అంటే పనులని చేసి, ఆ పనుల యొక్క ఫలితాన్ని ఆశించకుండా ఉన్నప్పుడు మనకి తప్పకుండా విజయం అనేది కలుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటిది. వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఓ అర్జున, కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒక్కటియే ఉండును. కాని భోగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలములై ఒక దారి తెన్ను లేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీయుచు అనంతములుగా ఉండును అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, కర్మయోగమునందు అంటే మన కర్తవ్యం ఏదుందో ఆ పని చేయటంలో
ఒకే ఒక నిశ్చయాత్మకమైన బుద్ధి ఉంటుంది. ఇది చెయ్యాలి, ఇది చేయడం ద్వారా మనకి మంచిది అని చెప్పి ప్రారంభిస్తాం. కానీ భోగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు. భోగాసక్తులంటే ఎంజాయ్‌మెంట్‌తో కూడినటువంటి మనస్తత్వం ఉండేటువంటి వాళ్ళకి ఆ మనసు ఎంతో చాంచల్యంగా ఉండి, ఒక దారి తెన్ను లేక అంటే ఒక కోరిక వచ్చింది. ఆ కోరిక తీరేలోపు మళ్ళీ ఇంకొక కోరిక కలగడం. ఈ రకంగా అనేక రకాలైనటువంటి కోరికలతోనే జీవితమంతా కూడా గడిచిపోతూ ఉంటుంది. ఆ కోరికలు తీరితే ఆనందం, అది తీరకపోతే దాని నుంచి దుఃఖం. దీంతోనే ఈ సమయమంతా కూడా అయిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. అంటే మనం ఇంక కోరికలే లేకుండా ఉండాలా? అంటే ఆ కోరిక కూడా ఆహ్, మంచిగా ఉండాలి. అంటే అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి. ఎవరికీ మనం కోరుకునే కోరిక ద్వారా ఎవరికీ హాని కలగకుండా ఉండాలి. అట్లాంటి కోరికల వల్ల మనకి మంచి జరుగుతుంది. కాబట్టి కోరికలు కోరుకోవచ్చు గానీ, ఆ కోరికల వల్ల ఇతరులకి హాని జరగకూడదు. ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు, అసలు ఆ కోరిక అనేదే లేకుండా నిష్కామంగా ఇది మన కర్తవ్యం అనేటువంటి భావనతో ఆ పని చేసినట్లయితే మనకి తప్పకుండా విజయం అనేది లభిస్తుంది అని. అంటే అర్జునుడు ఇక్కడ నేను యుద్ధం చెయ్యలేను అని చెప్పి అలా చేయడం వల్ల పాపం వస్తుంది కదా! వాళ్ళందరూ చనిపోతారు కదా! అని చెప్పి చెప్తుంటే చెప్తున్నారు. నీ కర్తవ్యం ఏంటి? నువ్వు రాజువి. రాజువైనటువంటి వాడికి తప్పకుండా యుద్ధం చేయడం అనేది విధి. అలా యుద్ధం చేయడం ద్వారా ఒకవేళ మరణం సంభవిస్తే నీకు మంచి వీర స్వర్గమొస్తుంది. లేదు విజయాన్ని నీకు విజయం వచ్చినట్లయితే నువ్వు చక్కగా భోగాలను అనుభవించవచ్చు. రాజ్య పరిపాలన చేయవచ్చు. 2 రకాల నీకు ఉపయోగమే జరుగుతుంది అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారనమాట. అలాగే మనం సమాజంలో ఉండేటువంటి మనకి ఎన్నో కోరికలు వస్తూ ఉంటాయి. ధనం మీద కోరిక, అలాగే వ్యక్తుల మీద కోరిక, అదే ఇంకా వస్తువుల మీద కోరిక, ఇంకా రకరకాల కోరికలనేవి ఉంటాయి. కోరికలు లేకుండా మనిషి అనేటువంటి వాడు ఉండడు. కానీ ఆ కోరికల వల్ల మనకి హాని జరగకూడదు. దానివల్ల ఇతరులకి కూడా ఏ విధమైన హాని లేకుండా ఉండాలి. అంటే విచక్షణతో కూడినటువంటి కోరికలు మనం కోరాలి అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ అర్జునుడికైతే నువ్వు నిష్కామంగా ఈ యుద్ధాన్ని చెయ్యి. నువ్వు ఏ ఫలితాన్ని ఆశించొద్దు. ఇక్కడ విజయం వస్తుందని, అపజయం వస్తుందని ఏ ఆలోచన లేకుండా నువ్వు యుద్ధం చెయ్యి అర్జున అని చెప్పి చెప్తూ ఉన్నారు. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్तीति వాదినః కామాత్మానः స్వర్గపరాः జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. ఇక్కడ వరుసగా 3 శ్లోకాల్ని చెప్పేశారు. ఓ అర్జున, వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగముల యందే తలమునకలై ఉందురు. ఇక్కడ వివేకహీనులైనటువంటి మనుషులు. వివేకహీనులంటే ఈ జ్ఞానం తెలియకపోవడం. అంటే నేను దేహం కాదు. నేను ఆత్మస్వరూపాన్ని. భగవంతుడి యొక్క అంశనే నేను. ఈ సృష్టి అంతా కూడా భగవంతుడి యొక్క స్వరూపమే అనేటువంటి వివేక జ్ఞానం లేని వాళ్ళు. అలాంటి వివేక జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారని చెప్తున్నారు? ప్రాపంచిక భోగముల యందే తలమునకలైపోతూ ఉంటారు. ప్రపంచపరంగా ఏమేమి కావాలి అని చెప్పనుకుంటారో వాటి కోసమే నిరంతరం ప్రయత్నం చేస్తూ, అవి సిద్ధించాయని ఆనందం, సిద్ధించలేదని దుఃఖపడుతూ, కింద మీద పడిపోతూ ఉంటారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. వారు కర్మఫలములను ప్రశంసించుచు వేదవాక్యముల యొక్క బాహ్యార్థముల యందే ప్రీతిని వహింతురు. వేదాలు గూడా చదువుతారు వాళ్ళు. అంటే పెద్ద పెద్ద పండితులైనటువంటి వాళ్ళుంటారు కదా! వాళ్ళు వేదాధ్యయనం కూడా చేస్తారు. వేదాలు ఇహపర సుఖాల్ని రెండిటిని ఇస్తాయి. అంటే ఇహలోకంలో ఏ సుఖాలు కావాలో ఆ సుఖాలు లభిస్తాయి. అలాగే పరలోకంలో అంటే ఆహ్, ఈ దేహ అతీతమైనటువంటి స్థితి. ఆ పరలోకమునందు కూడా ఏ సుఖాలు కావాలో వాటిని ఇస్తుంది.
కానీ మామూలుగా ఉండేటువంటి మనుష్యులు ఎలా ఆలోచిస్తారని చెప్తున్నారంటే, కేవలం ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాలు లభిస్తాయనేటువంటి ఆనందంలోనే మునిగి ఉంటారు. ఈ వేద వాక్యాలని కూడా ఎలా అర్థం చేసుకుంటారు? బాహ్యంగా అర్థం చేసుకుంటారు. అంటే ఈ వేదం చదవడం వల్ల ఇప్పుడు యజ్ఞయాగాదులు చేయిస్తూ ఉంటారు చాలామంది. పూజాది వ్రతాలు చేయిస్తూ ఉంటారు. ఇలా చేయించడం వల్ల నాకు మంచి జరుగుతుంది. నా కుటుంబానికి మంచి జరుగుతుంది అనేటువంటి ఒక కోరికతో చేయిస్తారు. ఏ విధంగా నిష్కామంగా అనేటువంటిది జరగదు. ఏ కోరిక లేకుండా ప్రజల కోసం యజ్ఞాలు చేయించేటువంటి వాళ్ళు మహాత్ములైనటువంటి వాళ్ళు. ఇప్పుడు హిమాలయ పర్వతాల్లో ఎందరో ఋషులు ఇప్పటికీ గూడా 2000 సంవత్సరాల వయస్సుతో ఉండేటువంటి మహాత్ములు ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళు కేవలం లోకక్షేమం కోసమే ధ్యానం చేస్తూ నిరాహారులుగా కేవలం శ్వాస గూడా తీసుకోకుండా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళు నిష్కామ కర్మ చేయడం వారికి సులభం. ఎందుకంటే వాళ్ళకి ఏ విధమైన కోరికలు ఉండవు. మరి మనలాంటి ప్రాపంచిక జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి మనలాంటి వాళ్ళు మరి కోరిక లేకుండా ఉండడానికి అవుతుందా? అనేటువంటి సందేహం మనకొస్తుంది. కోరిక ఉంటుంది. కానీ ఆ కోరిక ఎట్లాంటి కోరిక అయ్యుండాలి అని చెప్తున్నారంటే కృష్ణ పరమాత్మ, ఆ కోరిక 10 మందికి ఉపయుక్తంగా ఉండాలి. అలాగే మనకి గూడా అది క్షేమకరంగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. కోరికలు కోరుకోవచ్చు. ఆ కోరికలు కూడా ఎదుటి వాళ్ళకి ఆపద కలిగే విధంగా ఉండకూడదు అంటున్నారు. ఇక్కడ వేదాధ్యయనం చేసిన వాళ్ళు గూడా బోల్తా పడుతున్నారని చెప్తున్నారు. వేదాధ్యయనం అంటే వేదంలో సమస్తము ఉన్నది. అంటే మనం ఎవరం? ఎక్కడి నుంచి వచ్చాం? మన యొక్క స్థితి ఏంటి? ఈ చావు, పుట్టుకలు ఇవన్నీ ఏంటి? వీటన్నిటి గురించి గూడా ఉన్నాయి వేదాల్లో. మరి ఇంత జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు గూడా ఏం చేస్తున్నారయ్యా అంటే, బాహ్య సంబంధమైనటువంటి విషయ భోగాల గురించే ఆలోచిస్తున్నారు. అది కావాలి, ఇది కావాలి అని ఆలోచిస్తున్నారు. ఎప్పుడైతే నిష్కామంగా మనం కర్మ చేస్తామో, తప్పకుండా ఇవన్నీ గూడా లభిస్తాయి. ఇప్పుడు ధ్యానం చేస్తాం అనుకుందాం. ధ్యానంలో కూర్చోగానే, ధ్యానం ద్వారా మనకి ఏ ఫలితం రావాలో అది మనం అడిగినా, అడగకపోయినా ఆ ఫలితం అనేది వస్తుంది. ధ్యానం ద్వారా ఏం ఫలితం వస్తుంది? మొదటిగా మన శరీరంలో ఉండేటువంటి 72,000 నాడులు అవి చలించి శక్తిని పుంజుకుంటాయి. విశ్వం నుంచి వచ్చే అనంతమైన శక్తి మన బ్రహ్మరంధ్రం నుంచి మన శరీరంలో ఉండే నాడులన్నిటిలో గూడా ప్రవేశించి శరీరం అంతా నిండిపోయి, శరీరంలో ఎక్కడెక్కడైతే రోగ సంబంధమైనటువంటివి ఉన్నాయో, ఆ రోగాన్నంతా కూడా నిర్మూలించి ఆరోగ్యకరంగా చేస్తుంది ధ్యానం. అది మనం అడిగినా, అడగకపోయినా అది తప్పకుండా సిద్ధిస్తుంది. అంతేనా? ఈ ఆరోగ్యం అనేది సిద్ధించిన తర్వాత ఏంటి? శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం అని చెప్పి పార్వతీ అమ్మవారే అన్నారు. ఈ శరీరాన్ని భగవంతుడు మనకి ఎందుకిచ్చారయ్యా అంటే, కలు ధర్మ సాధనం. ధర్మ సాధనం. మన ధర్మమేంటి? మనమెవరో మనం తెలుసుకొని 10 మందికి ఉపయోగపడడం. ఈ సమస్త సృష్టి అంతా భగవంతుడే ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకొని, అంతా భగవంతుడే ఉన్నప్పుడు నువ్వు కూడా ఆ భగవంతుడి యొక్క అంశ అని తెలుసుకొని, ఈ సమస్త సృష్టికి సేవ చేయడమే మానవుని యొక్క ధర్మం. అదే మహాత్ములందరూ కూడా చేస్తూ ఉన్నారు. నిరంతర అన్నదానాలు, వస్త్రదానాలు, రకరకాల యజ్ఞాలు, యాగాలు పూజలు ఏవి చేసినప్పటికీ కూడా లోక కళ్యాణం కోసమే చేస్తున్నటువంటి మహాత్ములు ఉన్నారు. అలా నిష్కామంగా మనం కర్మని ఎప్పుడైతే చేస్తామో, పనిని ఎప్పుడైతే చేస్తామో, తప్పకుండా మన యొక్క ఉన్నత స్థితి అనేది మనకి లభిస్తుంది. కోరికతో చేస్తే ఆ ఒక్క కోరిక మాత్రమే నెరవేరుతుంది. ఇక్కడ కోరికే లేకుండా ఈ మంచి పనులని చేసినప్పుడు మనకి అన్నీ సంక్రమిస్తాయి. మనం కోరుకున్న కోరికను నెరవేరుతుంది. మనకి కావలసింది సిద్ధిస్తుంది. దాంతో పాటు మనకి శాశ్వతమైన ఆనందం కూడా లభిస్తుంది. ప్రపంచంలో ఎన్ని వస్తువులు లభించినా, ఎంతమంది ఉన్నా, ఎంత బలగం ఉన్నప్పటికీ కూడా ఆనందం అనేది లభించదు. తాత్కాలికమైన ఆనందం లభిస్తుంది. అది ఒక గంటో, 2 గంటలో, ఒక 10 రోజులో, మహా అయితే ఒక సంవత్సరమో లభిస్తుంది. కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఎన్ని రోజుల ఆనందాన్ని అనుభవిస్తారు? నిరంతరం ఒకళ్ళ ముందు ఒకళ్ళు కూర్చొని ఆనందాన్ని అనుభవించగలరా? ఇతరత్ర వ్యవహారాలుంటాయి. ఆ పక్కకు వెళ్ళగానే ఆటోమేటిక్‌గా ఆనందం అనేది పోతుంది. అలాగా మనకి భౌతికమైనటువంటి ఈ ఆనందాలన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ఆనందాలు. ఒక వస్తువు తీసుకున్నాం, కొనుక్కున్నాం.
అది నిరంతరం దాన్ని అలానే పెట్టుకొని ఉంటామా? నిద్రపోయేంత వరకి దాన్ని పెట్టుకొని చూస్తూ ఆనందపడతామనుకోండి. నిద్రా స్థితిలో దాన్ని పెట్టుకొని ఉంటామా? అది మనకి అడ్డమవుతుంది. దాన్ని పక్కన పెట్టేస్తే గాని మనకి నిద్ర పట్టదు. ఒక మంచి వస్త్రాల్ని కొనుక్కుంటాం. ఒక పట్టు చీరలో, లేదు కొత్త బట్టలు, పట్టు వస్త్రాలు కొనుక్కొని వాటిని వేసుకుంటాం. వేసుకోగానే ఎంతో ఆనందం మనకి. వాటిని పొందగానే ఆహా! నేను అందరికన్నా గూడా చాలా బాగున్నాను అనేటువంటి ఒక ఆనంద స్థితి మనకి లభిస్తుంది. ఓకే. కానీ ఆ ఆనందం కూడా మన లోపల ఉన్నటువంటి ఆత్మస్థితి నుంచే లభిస్తుంది. అది మనకి తెలియదు. తెలియక మనమేం చేస్తాం, ఈ వస్త్రం నుంచి నాకు ఆనందం లభిస్తుంది అని ఆ వస్త్రం మీదే మమకారాన్ని కలిగి ఉండి, మళ్ళీ అట్లాంటి వస్త్రాలు కావాలి. ధనం చూసి, ఆ ధనం నుంచే నాకు ఆనందం కలుగుతుంది అని, మళ్ళీ అలాంటి ధనం కావాలి అని కోరుకుంటూ ఉంటాం. ఇవి కోరుకోవడంలో తప్పేం లేదు. కానీ, ఈ ఆనందాలన్నీ కూడా ఆ వస్తువుల నుంచి రావటం లేదు. వస్తువు కన్నా అతీతమైనటువంటి నీ నుంచే ఆనందం వస్తుంది అనేటువంటిది ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఈ సత్యాన్ని తెలుసుకో. నువ్వు ఆత్మస్వరూపానివి. నువ్వు కేవలం దేహం కాదు. దేహంగా భావించడం వల్ల నువ్వు నీ దేహానికి బయట ఉండేటువంటి వస్తువుల నుంచి నీకు ఆనందం కలుగుతుంది అని చెప్పి అనుకుంటున్నావు. ఎందువల్ల? నువ్వు దేహభ్రాంతిలో ఉన్నావు కాబట్టి. నువ్వు శరీరం అనుకుంటున్నావు కాబట్టి నీకు శరీర సంబంధమైనటువంటివే ఆనందాన్ని ఇస్తున్నాయి. గాఢమైన నిద్రలో ఉన్నామండి మనం. ఏ వస్తువు కావాలి మనకి ఆనందం పొందటానికి? ఒంటి మీద బట్టలు కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది కలిగిస్తాయి. ఎంతో ఇష్టంగా వేసుకున్నటువంటి నగలు కూడా మనకి అనీజీగా అనిపిస్తాయి. ఎప్పుడెప్పుడు వాటిని తీసేసి చాలా రిలాక్స్‌గా, ప్రశాంతంగా పడుకుందాం అనిపిస్తుంది. అంటే ఏ వస్తువు లేకుండా, ఏ వ్యక్తి లేకుండా, మనం కోరుకున్నటువంటి ఏ కోరిక లేకుండా మనం వీటన్నిటిని విడిచిపెట్టినప్పుడు ఆనందాన్ని పొందుతున్నాం. అంటే గాఢమైనటువంటి నిద్ర. ఆ నిద్ర ఒక రకంగా అజ్ఞాన స్థితి. తెలియనటువంటి స్థితి. అయినా కూడా అక్కడ ఆనందాన్ని పొందుతున్నాం. అది మనకి భగవంతుడిచ్చినటువంటి ఒక వరం. అంటే నీ లోపలే ఉన్నది ఆనందం. నీ బయట లేదు అని పరమాత్మ మనకి తెలియచేయడానికి జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలనిచ్చాడు. జాగ్రత్త అంటే మెలకువ స్థితి. స్వప్నము అంటే కల. సుషుప్తి అనంటే గాఢమైనటువంటి నిద్రాస్థితి. వీటిని ఈ మూడిటిని అనుగ్రహించారు. అనుగ్రహించి ఏం తెలియచేస్తున్నారంటే, గాఢమైన నిద్రలో మనకి ఏ వస్తువు లేకపోయినా ఆనందాన్ని పొందుతున్నాం. అంటే మనం వస్తు సంబంధం ఏదీ లేకుండా ఆనందాన్ని పొందగలమని భగవంతుడు మనకి నిరూపించి చూపిస్తున్నాడక్కడ. నిద్రలో ఏది అవసరం లేదు కదా! ఎంతో ప్రీతిగా ఉండేటువంటి భార్య, భర్త, పిల్లలు, ఇతరత్ర విషయాలు వేటిని కూడా దగ్గర ఉంచుకోం మనం గాఢమైన నిద్రలో. వాటన్నిటిని కొద్దిగా పక్కన ఉంచుతాం. అంటే అక్కడ ఏ వస్తువు లేకుండా మరి ఆనందం ఎలా లభిస్తుంది? అన్నిటిని విడిచిపెట్టడం వల్లనే ఆనందం లభిస్తుంది. అంటే ధ్యాన స్థితిలో సమస్తాన్ని విడిచిపెడుతున్నాం మనం. ఆఖరికి దేహం మీద భ్రాంతిని గూడా విడిచిపెడుతున్నాం. ఈ దేహం అలా ఉంది, ఇలా ఉంది, నేను ఫలానా అనేటువంటి ఆహ్, ఏ ఆలోచన లేదు. అట్లా ఏ ఆలోచన లేకుండా స్థిరంగా మనసు తన యొక్క సహజ స్థితిలో మనసు ఎప్పుడైతే ఉంటుందో, ఏ కోరికలు లేకుండా, ఏ అలజడులు లేకుండా ఎప్పుడైతే మనస్సు ఉంటుందో, అప్పుడు ఆ సహజమైన ఆనందం మనకి అనుభవం అవుతుంది. నిద్రా స్థితిలో ఇది మనకి లభిస్తుంది. ఆ నిద్రపోయినప్పుడు ఎవరైనా వచ్చి మనల్ని లేపితే చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే, అక్కడ మనం ఆనందాన్ని అనుభవిస్తున్నాం. బయటికి రాగానే ఇతరత్ర విషయాలు మనకి దుఃఖాన్ని కలిగిస్తాయి కాబట్టి మనం ఆ దుఃఖానికి ఇష్టపడం కాబట్టి ఇంకా సేపు పడుకొని ఆ ఆనందాన్ని అనుభవించాలి అని తెలియకుండానే మనం అది ఆనంద స్థితిని అనుభవిస్తున్నాం. ఇకపోతే భగవంతుడు మెలకువనిచ్చాడు. అంటే ఈ జాగ్రత్త అవస్థ అంటే మనం ఇప్పుడు ఉండేటువంటి స్థితి. ఈ స్థితి ఎందుకిచ్చాడు అనంటే, ఈ స్థితిలో అన్నిటిని తెలుసుకోవడానికి బాహ్యంగా ఎన్నో రకాల వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. ఎన్నో విషయాలు మన ముందు జరుగుతూ ఉంటాయి. వీటి ద్వారా నీకు ఆనందం కలుగుతుంది అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో, వాటిని గూడా నువ్వు పరీక్ష చేసుకొని చూసుకో. ఒక లడ్డు తీసుకున్నాం. చాలా ఇష్టం. ఆ లడ్డు తిన్నాం. ఒక లడ్డు ఓకే. 2 లడ్డులు తిన్నాం. ఇంకా హ్యాపీ. 3 లడ్డులు తిన్నాం. ఓకే. ఒక 10 లడ్డులు తిన్నామనుకోండి. ఏమవుతుంది మన పరిస్థితి? ఇంక బకెట్ తీసుకొని వెళ్ళిపోవాలి. అంటే మన ఆనందం అనేది ఎక్కువగా బాహ్యమైన వస్తువులతో అనుభవిస్తూ ఉండడం వల్ల దుఃఖానికి దారి తీస్తుంది.
కాబట్టి బాహ్యమైనటువంటి వస్తువుల నుంచి ఆనందం అనేది తాత్కాలికమైనటువంటిది అనేటువంటిది అనుభవం చేయడానికి ఈ బాహ్యమైనటువంటి స్థితిని మనకి భగవంతుడు ప్రసాదించాడు. ఇకపోతే కళ ఎందుకు ఇచ్చాడు మనకి అంటే, కళలో ఎన్నో ఆనందాలను అనుభవిస్తాం, ఎన్నో దుఃఖాల్ని కూడా అనుభవిస్తాం. ఈ రెండిటిని అనుభవించి మెలకువకి రాగానే అదంతా ఉత్తదేనండి అని అంటాం. ఎన్నో రోజులు గడిచిపోతాయి కలలో మనకి. ఎందరో స్నేహితులు, ఎంతో బాంధవ్యాలు విడిచిపెట్టలేనట అన్నంత సంబంధాలు ఏర్పడతాయి కలలో. కానీ మెలకువ రాగానే ఏమనుకుంటాం? అది కలేనండి. మరి కలలో ఎంత స్పష్టత! వ్యక్తులున్నాం, మనం గూడా అక్కడ ఉన్నాం, నగరాలున్నాయి. సమస్తం మనం బయట ప్రపంచంలో ఏమైతే చూస్తున్నామో అదంతా కలలో ఉంది. కానీ కలలో ఉన్నా కూడా మెలకువ రాగానే అంటే మెలకువ అంటే జ్ఞానం. జ్ఞాన స్థితిలోకి రాగానే అదంతా ఉత్తదే, అదంతా మాయ, ఏమీ లేనిది అని ఎలాగైతే మనం గ్రహిస్తున్నామో, ఈ మెలకువ స్థితిలో జరిగే ప్రతి విషయం కూడా మన దేహంతో సహా ఇదంతా ఒక నాటకం. ఇది కేవలం పొయ్యేదే. కళ ఎలాగైతే మెలుకోగానే మాయమైపోతుందో, ఈ జగత్తు, ఈ జాగ్రత్త జగత్తు కూడా మనం జ్ఞాన స్థితికి వెళ్ళినప్పుడు, మనం ధ్యాన స్థితికి వెళ్ళినప్పుడు, మనం సమాధి స్థితికి వెళ్ళినప్పుడు ఈ ప్రపంచం లేదు మనకి. ఈ ప్రపంచం అసత్యమైనటువంటిది అనేది మనకి అనుభవం అవుతుంది. ఆ స్థితికి వెళ్ళనంత సేపు వరకి ఇదంతా నిజంగానే అనిపిస్తది. ఈ శరీరం నేనే అనిపిస్తుంది. చుట్టుపక్కల వాళ్ళ యొక్క ప్రేమాభిమానాలు, ద్వేషాలు అవన్నీ కూడా సాధారణంగా అనిపిస్తాయి. అయితే ఇది మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఒక్క రోజులో రాదు. అందుకే నిరంతర ధ్యానం, నిరంతర ధ్యానం. కూర్చున్నా, లేచినా, నించున్నా ధ్యాన స్థితిలో ఉండాలి అనంటారు. ధ్యాన స్థితి అంటే మనకి తెలిసింది కళ్ళు మూసుకొని కాసేపు కూర్చోవడం ధ్యాన స్థితి అని చెప్పి అనుకుంటాం. కానీ ధ్యానం అంటే, ఆ ధ్యానంలో నేను పరమాత్మని. నేను అంటే ఈ శరీరం కాదు. ఈ శరీరం కన్నా భిన్నంగా, అనంతంగా, విశ్వమంతా వ్యాపించి ఉన్నానే అది నేను. ఆ ఆత్మస్వరూపాన్ని నేను. నా శరీరంతో సహా కనిపించే ప్రతి శరీరాలు కూడా అశాశ్వతమైనటువంటివే అనేటువంటి భావన మనకి ధ్యానంలో రావాలి. అలాంటి స్థితి మనకి ఎప్పుడైతే కలుగుతుందో, అప్పుడు మనం మెలకువలో గూడా ధ్యాన స్థితిలోనే ఉంటాం. ఆత్మస్థితిలోనే ఉంటాం. శరీరంతో ఎన్ని పనులు చేసినప్పటికీ కూడా మనకి అలసట అనేదే లేకుండా ఉంటుంది. అది నిరంతర ప్రాక్టీస్ వల్ల తప్పకుండా మనకి అనుభవం అవుతుంది. ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఆ వేదంలో ఉండేటువంటి బాహ్యమైన అర్థాన్నే తీసుకుంటారు. ఇదిగో ఇది చేయడం వల్ల నీకు ఈ ఫలితం వస్తుంది. ఈ యజ్ఞం చేయడం వల్ల ఈ పుణ్యం వస్తుంది. ఈ పూజ చేయడం వల్ల ఈ ఫలితం వస్తుంది. అని చెప్పడం ద్వారా కేవలం ఫలితాల కోసమే మనం అవి చేస్తూ ఉంటాం. కానీ ఆ ఫలితాల ద్వారా మనం ఏ ఆనందాన్నయితే పొందుతున్నామో, ఆ ఆనందం మనలోనే ఉంది. మనకి బయట లేదు. ఆ ఆనంద స్థితి అది మనమే. మన సహజ స్థితి అది అని మనకి అనుభవం అయితే రూ. 1,00,000 కోసం బయటికి వెళ్ళాలి అనుకోని వెళ్ళామండి. ఎక్కడా దొరకలేదు. కానీ మన బీరువాలోనే ఉన్నాయి ఆ 1,00,000. అప్పుడు ఇక మనం ఆనందంగానే ఉంటాం. ఇంక బయటికి వెళతామా మనం? బయటికి వెళ్ళం. అంటే ఆ సహజ స్థితి, ఆ ఆనంద స్థితి మనలోనే ఉన్నది అని మనకి అనుభవం కావాలంటే ధ్యానం ఒక్కటే మార్గం. అందుకే తెల్లవారుజామున లేచి కనీసం ఒక అరగంటో, గంటో మనకెంత వీలవుతుందో కనీసం ఒక 10 నిమిషాల సమయమన్నా లేదు మన వయస్సెంతో అంత సమయమైనా ధ్యానం అనేది చేస్తే మనమెవరమో మనకి అర్థమవుతుంది. మన యొక్క స్థితి మనకి తెలుస్తుంది. ఈ బయట ప్రపంచంలోనే తిరుగుతూ వీటి కోసమే తాపత్రయపడితే ఇక ఈ శరీరం పొయ్యేంత వరకి గూడా మనకి ఆ అనుభవం అనేది కాదు. ఆ ఆనందం అనేది దొరకదు. ఇన్ని ప్రయత్నాలు మనం చేసేది ఆనందం కోసమే. కానీ ఆ ఆనందం బయట వస్తువుల్లో లేదు అనేటువంటి సత్యం మనకి తెలిసిన రోజే మన లోపల ఉండేటువంటి ఆనందం మనకి తెలుస్తుంది. ఇది ఒక్క మాటలో అర్థం కాదు. ఎంతో ప్రయత్నం చేయాలి. మరి కృష్ణ పరమాత్మ ఇక్కడ 1, 2 శ్లోకాలతో ముగించలేదు భగవద్గీతని. 700 శ్లోకాలు చెప్పాడు.
అంటే చెప్పిందే చెప్పింది. చెప్పిందే చెప్పింది. "నువ్వు పరమాత్మవిరా, నువ్వు దేహానివి కాదు. చేయించేది మొత్తం నేనే. నువ్వు కేవలం ఒక బొమ్మవి మాత్రమే" అని ఎంత చెప్పినా కూడా అది అనుభవానికి రాలేదు అర్జునుడికి. కానీ గురువు మీద విశ్వాసం, భగవంతుడి మీద విశ్వాసం ఉంది అర్జునుడికి. ఆ కృష్ణ పరమాత్ముడి మీద విశ్వాసంతో ఒకటే చెప్పాడు. "నువ్వు ఏం చెప్తే అది నేను చేస్తాను. ఇది పాపమో, పుణ్యమో అవంతా నాకు తెలియదు. నువ్వు చెప్పింది చేస్తాను. నువ్వు ఏది చెప్తావో అది చెప్పు" అని అన్నాడు కాబట్టి కృష్ణ పరమాత్మ వినేటువంటి యోగ్యత శిష్యుడికి ఎప్పుడైతే ఉంటుందో భగవంతుడు అప్పుడు చెప్తాడు. ఇక్కడ మనం అర్జునులు కావాలి. మనల్ని మనం తెలుసుకోవడానికి మనం అర్జునులైతే మన గురువే మనకి అంతరంగ బోధని కలిగిస్తాడు. ఆయన బాహ్యంగా గురువుగా ఉండవచ్చు. లేదు మన అంతరం నుంచే, మన లోపల నుంచే ఆ వాయిస్ మెసేజ్ అనేటువంటిది మనకు అందుతూ ఉంటుంది. ఎలా నడుచుకోవాలి? ఎలా ఉండాలి? ఎలా మాట్లాడాలి? ఏది కోరాలి? ఏది కోరకూడదు? మనం చేసే ప్రతి పని కూడా ఎంతో జాగ్రత్తగా చేసే విధంగా మన బాడీ తయారైపోతుంది. గురువులే నడిపించుకుంటూ ఉంటారు అని చెప్పి చెప్తున్నారిక్కడ. ఇక్కడ వేదాలు చదివిన వాళ్ళు కూడా బోధతా పడుతూ ఉంటారు. వాళ్ళు గూడా స్వర్గానికి మించినటువంటి సుఖం లేదు. అదియే పరమ ప్రాప్యము వారు అని భావిస్తూ ఉంటారు. స్వర్గ సుఖాలు ఉన్నాయే అవే చాలా గొప్పవి అనుకుంటారు. ఇప్పుడు మనం ఎంతో పుణ్యం చేస్తాం. పుణ్యం చేస్తే స్వర్గానికి వెళతాం. స్వర్గానికి వెళ్ళి అక్కడే పర్మనెంట్‌గా ఉంటామా? అక్కడ ఉండం. ఆ పుణ్యం కొంత అయిపోయిన తర్వాత మళ్ళీ మనం తిరిగి ఈ భూలోకానికి రావాల్సిందే. నెట్టేస్తారు అక్కడి నుంచి అంతే. ఆ పుణ్యం అయిపోగానే పంపించేస్తారు. అంటే అక్కడ గూడా మనకి శాశ్వతమైనటువంటి నివాసం లేదు. నరకమైనా అంతే. అక్కడ గూడా ఆ పాపకర్మలు అనుభవించేటువంటిది అయిపోగానే మళ్ళీ అక్కడి నుంచి తోసేయబడుతుంది. అంటే ఈ పాప పుణ్యాల ద్వారా వచ్చే ఏది కూడా మనకి శాశ్వతమైనటువంటిది కాదు. అందుకే ఈ పాపానికి, పుణ్యానికి అతీతమైనటువంటి స్థితి. అదే ఆత్మస్థితి. ఆ స్థితికి నువ్వు వెళ్ళాలి అని చెప్పి చెప్తున్నారు. క్షణికములైన ప్రాపంచిక భోగైశ్వర్యముల యందలి ఆసక్తితో వివిధ సకామ కర్మలను ప్రోత్సహించుచు ప్రీతిని గూర్చు ఇచ్చకపు పలుకులు పలికెదరు. ఈ వేదాల్ని అధ్యయనం చేసిన వాళ్ళు గూడా ఏం చేస్తారయ్యా అంటే, క్షణికమైన సుఖాల కోసం, క్షణికమైన ప్రాపంచిక సుఖాల కోసం అంటే, కొంతకాలం ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ సుఖాల కోసం ప్రాకులాడుతూ, ఇచ్చకపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే సరదాగా మాట్లాడుతూ ఉంటారు చూడండి. దానివల్ల ఏ విధమైన ఉపయోగం ఉండదు. ఆహ్, అట్లాంటి పిచ్చి పిచ్చి మాటల్ని మాట్లాడుకుంటూ సమయాన్నంతా గూడా వృధా చేస్తూ ఉంటారు. అజ్ఞానులైనటువంటి వాళ్ళు. అట్లా ఈ భోగాసక్తులైనటువంటి ఈ అజ్ఞానులు భగవంతుడు లక్ష్యముగా గల సమాధి యందు స్థిరముగా ఉండరు. వాళ్ళ మనస్సు సమాధి యందు ఉండదు. సమాధి అనంటే మన యొక్క సహజ స్థితి అని అర్థం. సమాధి అంటే ఏదో సమాధిలోకి వెళ్ళిపోవడం అనేటువంటిది కాదు. సమాధి స్థితి అంటే మన యొక్క సహజమైన స్థితి. మనం పుట్టుకకి పూర్వం ఎలాంటి ఆనంద స్థితిలో అయితే ఉన్నామో, అలాంటి స్థితిని ఇది సమాధి స్థితి అని చెప్పి అంటారు. ఈ భోగాలు కావాలి అని కోరుకుంటూ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ సహజమైన ఆనంద స్థితిని అనుభవించలేరు అనంటున్నారు. అందుకే నిరంతరం ధ్యానం చేయాలి. మనకు అవకాశం ఉన్నప్పుడల్లా కూడా మన శ్వాసని మనం గమనిస్తూ ఉండాలి. మన శ్వాస మనకేం చెప్తుందో తెలుసా? సోహం అనేటువంటిది చెప్తూ ఉంది. గాలి పీల్చినప్పుడు సో అని, గాలి విడిచినప్పుడు హం అనేటువంటి ధ్వనితో వస్తూ ఉంటుంది. సోహం అంటే సహా అహం. సహా అంటే వాడు అంటే ఆ పరమాత్మ. అహం నేను. ఆ పరమాత్మనే నేను అని చెప్పి నిరంతరం మనకి ఆ జ్ఞానాన్ని అందిస్తూనే ఉంది ఈ శ్వాస. అందుకే మన గురువులు శ్వాస మీద ధ్యాస ఉంచండి. అంటే నేనే పరమాత్మ అని నిరంతరం తెలియజేస్తుంది ఆ శ్వాస. దాన్ని మీరు గమనించండి. మీరు పరమాత్మ స్వరూపులు. సామాన్యమైనటువంటి దేహాలు కాదు అని చెప్తున్నారు. ఇక్కడ కృష్ణ పరమాత్మ గూడా అదే చెప్తున్నారు. ఎవరైతే ఈ ప్రాపంచికమైనటువంటి సుఖాల మీద ఎక్కువగా ఆసక్తిని వీడి పరమాత్మ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎవరికైతే కలుగుతుందో వారు మాత్రమే నిరంతరమైన ఆనందాన్ని పొందగలరు. మన సహజ స్థితే ఆనందం అండి. అది మనకి తెలియదు. అది ఎలా తెలుస్తుంది అనంటే గురుసేవ, ఆహ్,
ప్రారంభంలో ఇవన్నీ చేయాలి. గురుసేవ చెయ్యాలి, జనసేవ చెయ్యాలి. చేతనైనంత వరకి కొన్ని విషయాల్లో త్యాగం ఉండాలి. ఇవన్నీ కూడా కొంత సహనం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ జ్ఞానాన్ని అందుకునేటువంటి ఆ అర్హత వస్తుంది. మన దగ్గర ఒక పాత్ర ఉంది. ప్రతిరోజు ఉపయోగిస్తూ ఉన్నాం. అది బాగా మసిపట్టి ఉంది. ఆ పాత్రలోనే మళ్ళీ పాలు పోయలేం గదా! దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. అది కడిగేటువంటి ప్రక్రియలో అనేక రకాల ప్రక్రియలుంటాయి. కొన్ని నీళ్లు పెట్టి కడిగితేనే పోతాయి. ఇంకొన్ని సోప్ వేసి కడగాలి. ఇంకొన్ని హార్డ్‌గా ఉండే పీచుతో కడగవలసొస్తుంది. కొన్ని పాత్రనే అరిగిపోయేంతగా తోమవలసి వస్తుంది. అలా మన బుద్ధులు ఎన్నో జన్మల నుంచి అనేక రకాల విషయ వాసనలు అంటే అనేక రకాల కోరికలతో అది తీరిందని, తీరలేదని, ఇంకా కావాలని, లేదే అని ఎన్నో రకాల విషయ వాసనలతో మనం ఈ భూమి మీదకి వచ్చాం. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఈ ధ్యానంలోకి వచ్చాం. ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలని ఆసక్తితో వచ్చాం. ఇలా రావడం వల్ల ఏం జరుగుతుంది అంటే, అంతకుముందు ఉండేటువంటి పూర్వ వాసనలవి అప్పుడప్పుడు తొంగి చూస్తూనే ఉంటాయి. ధ్యానంలో కూర్చున్నటువంటి వెంటనే అన్నీ మాయమైపోవు. ఆ పూర్వ వాసనలు అప్పుడప్పుడు మనం చేసినటువంటి పాపపుణ్యాలు ఏవైతే ఉన్నాయో, అవి మనకిప్పుడు శరీరంలో రోగ రూపంలో, కష్టాల రూపంలో, అనేక రకాల అవమాన రూపంలో అవన్నీ గూడా తొంగి చూస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనిషి నిరంతరమైన ధ్యాన స్థితిలో ఉంటాడో, ఇవంతా కూడా అసత్యమే, ఇదంతా కూడా సత్యం కాదు అనేటువంటిది తెలిసి ఉంటాడు కాబట్టి, వాటికి ఎక్కువగా స్పందించడు. నిద్రపోతున్నామండి, ఎంతమంది మనల్ని తిడితే ఏమన్నా ఎక్కుతుందా? ఏమీ మనకి పట్టదు. అలాగా ఆ గాఢమైనటువంటి ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు, ఇదంతా నా పూర్వ సుకృతం. పూర్వం నేను చేసినటువంటి ఫలితమే ఈరోజు నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. కానీ ఇది కూడా శాశ్వతమైనటువంటిది కాదు అని మనల్ని తిట్టే వాళ్ళని కూడా మనం తిట్టుకోమండి. ఎందుకంటే మనం చేసిన ఫలితమే కదా! బ్యాంక్‌లో అప్పు చేశాం. ఆ అప్పు తీసుకోవడానికి వాళ్ళొచ్చి గొడవ పెట్టుకుంటూ ఉంటారు. అది మన తప్పే కాబట్టి అక్కడ ఆ అప్పు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళని మనం పోట్లాడం. బతిమిలాడుకుంటాం. ఈరోజు కాదు రేపిస్తాం. ఇంకొద్దిగా ఏదో ఒకటి చెప్తాం. అలాగా ఇప్పుడు మనం అనుభవిస్తున్న ప్రతి కర్మ, ప్రతి సుఖము, ప్రతి దుఃఖము వీటన్నిటికి కారణం మనమే. అంటే మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఏ కర్మ అయితే ఉందో దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం. వద్దు అన్నా గూడా అనుభవించాల్సిందే. మహాత్ములైనటువంటి పెద్ద పెద్ద ఋషులు కూడా వాళ్ళు ధ్యానంలో పండిపోయి సమాధి స్థితిలోకి వెళ్ళినప్పటికీ కూడా శరీరపరంగా వాళ్ళు ఏదైతే అనుభవించాలో ఆహ్, ఆహ్, ఆ యొక్క కర్మని అనుభవిస్తూనే ఉన్నారు. మాండవ్యుడు అని చెప్పి ఒక మహర్షి. ఆయన ఎంతో జ్ఞాని. ఆయన చిన్నప్పుడు ఒక 12 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఆయన చిన్న పిల్లల మనస్తత్వంతో తూనీగలని పట్టుకొని వాటిని ఏదో తాడు వేసి కట్టి, ఏదో సూదులతో వాటిని పొడుస్తూ ఏదేదో అట్లా ఆటలాడుకుంటూ ఎంజాయ్ చేశారు చిన్న వయస్సులో. ఇక కొద్దిగా ఒక గురువు వారికి తారసపడి జ్ఞానాన్ని ఉపదేశించిన తర్వాత, ఆ రోజు నుంచి కూడా ధ్యానం చేస్తూ, తానెవరో తనని తాను తెలుసుకుంటూ, ఆ ధ్యాన స్థితిలో ఉంటూ, ఇంక అప్పటినుంచి ఏ జీవికి కూడా అపకారం చేయకుండా తన జీవితాన్ని గడుపుతూ, దాదాపు తన వయస్సు 80, 90 ఏళ్ల వయస్సు వరకి కూడా ఆయన ధ్యాన స్థితిలోనే ఉండి వచ్చాడు. అయితే ఆయన కూడా కర్మ అనుభవించవలసి వచ్చింది. ఏం జరిగింది ఒక రోజున ఒక దొంగల ముఠ రాజుగారి యొక్క ఖజానా నుంచి ధనాన్ని తీసుకొని ఈ తపస్సు చేస్తూ ఉండేటువంటి ఈ మహర్షి దగ్గరికి వచ్చి ఆ ధనాన్ని తీసుకొచ్చి ఆయన ఒళ్ళో పడేసి పారిపోతారు. అంటే భటులు తరుముకుంటూ వస్తారు. ఇక వాళ్ళకి వేరే మార్గం లేక ఈ మహర్షి కళ్ళు మూసుకొని ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర పడేస్తే మనల్ని వదిలిపెట్టేస్తారని చెప్పనేసి ఆ ధనాన్ని ఆయన దగ్గర పడేసి వీళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతారు. ఆ వచ్చినటువంటి రాజభటులకి ఈ ఉన్నటువంటి వ్యక్తి దొంగ కాదు అని తెలిసినప్పటికీ కూడా ఎవరో ఒకళ్ళని తీసుకొని రాకపోతే రాజు వాళ్ళ తలలు తీసేస్తాడు. అందుకని వాళ్ళేం చేస్తాడు, ఈ మాండవ్యుడనేటువంటి మునిని తీసుకొని వెళ్లి ఆ రాజుకి అప్పజెప్తారు. ఆ రాజు కూడా అంత దివ్య దృష్టి ఉండేటువంటి వాడు కాదు. వెంటనే శిక్షని అమలుపరుస్తారు. ఎన్నో ప్రశ్నలు వేస్తారు ఈ మాండవ్యుడనేటువంటి మహర్షిని. కానీ ఆయన సమాధి స్థితిలోనే ఉంటారు. ఈ దొంగలు వచ్చిన విషయం తెలీదు.
వాళ్ళు ధనం వేసింది తెలియదు. ఈ భటులు వచ్చి ఆయనని తీసుకొని రాజు దగ్గరికి తీసుకెళ్ళింది ఆయనకి తెలియదు. రాజు వేసే ప్రశ్నలు గూడా తెలియవు ఆయనకి. అంటే అంత గాఢమైనటువంటి సమాధి స్థితిలోనే ఉండిపోయారు ఆయన. ఇక ఆయన ఏమి సమాధానం చెప్పకపోయేటప్పటికల్లా రాజు ఏం చేశాడంటే, ఇతన్ని తీసుకొని వెళ్లి అడవిలో ఒక ఇనప పంజరంలో ఇతన్ని మధ్యలో బంధించి ఒక చెట్టుకి ఏలాడదీయండి. ఇతను చచ్చేంత వరకు అదే అతనికి శిక్ష అని చెప్పి కఠిన కారాగార శిక్షలాగా. అదన్నా నయ్యం. కాస్త కూర్చోవచ్చు, లేవచ్చు. ఈ మహర్షి నిలబడి ఉంటే అంతా చుట్టూ ఇనుప కత్తులు, ఒక చిలక పంజరం లాగా మనిషి నిలబడితే మొత్తం ఫుల్‌గా ఒక పంజరం, చుట్టూ కత్తులు. అటు ఇటు కదిలితే చాలు ఆ కత్తులు పొడుచుకుంటాయన్నమాట. అట్లాంటి ఒక పంజరం, ఆ పంజరాన్ని తీసుకెళ్ళి ఒక అడవిలో చెట్టుకి కట్టివేయడం జరుగుతుంది. అయితే ఆ మహర్షికి అది కూడా తెలియదు. మహాత్ముడు. అలాగనే ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఏ విధమైనటువంటి బాహ్య స్థితి లేదు ఆయనకి. అలాగనే ధ్యాన స్థితిలో ఉన్నాడు. ఇలా ఉన్నప్పుడు ఒకరోజు ఏం జరుగుతుందంటే, సుమతి అని చెప్పి పతివ్రత అందరికీ తెలుసు. సతీ సావిత్రి, సతీ సుమతి అని చెప్పి అంటూ ఉంటాం. ఆ సతీ సుమతి అనేటువంటి ఆవిడ భర్త ఒక కోరిక కోరతాడు. వేశ్య దగ్గరికి తనని తీసుకొనెళ్ళమని చెప్పి కోరిక కోరితే, ఆమెకిష్టం లేకపోయినా భర్త మాట కాదనలేక అర్ధరాత్రి పూట ఆమె అతన్ని తల మీద పెట్టుకొని ఆ అడవిలో బయలుదేరి వెళుతూ ఉంటుంది. వెళుతూ ఉన్నప్పుడు ఆ భర్త ఏం చేస్తాడంటే ఆనందంతో కాళ్ళని ఊపుతూ ఉంటాడు. ఒక బుట్టలో కూర్చొనుంటాడు. ఆయనంతా ఒళ్ళంతా కుష్టు వ్యాధితో నిండినటువంటి వాడు భర్త. ఆ సుమతి భర్త. అతను ఆనందంతో కాళ్ళు అటు ఇటు ఊపుతూ ఉన్నప్పుడు, ఆ కాళ్ళు వెళ్లి ఈ మాండవ్యుడు అనేటువంటి మహర్షి ఉన్నటువంటి పంజరానికి తగులుతాయి. ఎప్పుడైతే ఆ మహర్షి పంజరానికి ఇతని యొక్క కాళ్ళు తగిలినాయో, ఆ పంజరం అటు ఇటు కదిలి ఆ మహర్షికి ఆ కత్తులు శరీరానికి గుచ్చుకుంటాయి. గుచ్చుకోగానే అప్పటి వరకి మెలకువకి రానటువంటి ఆ మహర్షి వెంటనే కళ్ళు తెరిచి, ఎవరైతే నాకు ఇలాంటి బాధని కలిగించారో వాళ్ళు సూర్యోదయం అయ్యేటప్పటికల్లా వాళ్ళు చనిపోవాలి అని ఆయన నోట నుంచి అప్రమత్తతగా ఒక మాట వస్తుంది. అందుకే మహాత్ముల జోలికి వెళ్ళకూడదు అని చెప్పనంటారు. తెలియక చేసినా, తెలిసి చేసినా నిప్పులో చేయి పెడితే ఎట్లా అయితే కాలుతుందో, మహాత్ముల జోలికి వెళ్ళకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎంత చనువిచ్చినప్పటికీ గూడా, వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా మనం మాట్లాడవలసి ఉంటుంది. అప్పుడు ఈయన ఆ మాట నోటి నుంచి రాగానే, ఇక ఈ బుట్టలో ఉండేటువంటి ఈ సుమతి భర్తకి భయమైపోతుంది. వెంటనే ఈ సుమతిని ఇక ఇంటికెళుదాం పదా అని చెప్పంటారు. ఈ సుమతికి గూడా వినిపిస్తుంది ఆ మాట. వినిపిచ్చి సుమతి అప్రమత్తతగా అంటే అనుకోకుండా భర్త మీద ఉండే ప్రేమతో సూర్యుడు ఉదయిస్తేనే కదా తన భర్త చనిపోయేది. అందుకని సూర్యోదయమే అవ్వకుండా ఉండుగాక అనేస్తుంది ఆమె. ఎప్పుడైతే భర్తే భగవంతుడుగా భావించినటువంటి ఈ సుమతి సూర్యోదయమే అవ్వకుండా ఉండాలి అని అన్నదో, సూర్యుడి యొక్క రథం ఆగిపోతుంది. అంతటి శక్తి పతివ్రతలకి ఉన్నది అని చెప్తారు. ఈరోజు అంతటి పతివ్రతలు చాలా తక్కువ. అంత సహనం కూడా మనకి ఈ రోజుల్లో లేదనే చెప్పాలి. భర్త ఒక చిన్న మాట అంటే వెంటనే రియాక్ట్ అయిపోతాం. నన్నెందుకనాలి? మా అమ్మా, నాన్న నన్నెంతో గారాబంగా పెంచారు. నువ్వేంది ఇట్లా అంటావు? వెంటనే గొడవ పెట్టుకుంటాం. కానీ ఆ రోజుల్లో సుమతీదేవి తన భర్త వివాహమైనప్పటి నుంచి కుష్టు వ్యాధితో ఉన్నాడాయన. ఆయన కి స్నానం చేపించి అన్ని పనులు ఆమె చేస్తూ ఒక మంచం మీదే ఉండేటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి ఎంత శ్రద్ధగా ఆమె సేవలు చేస్తుంది. ఆఖరికి తనని వేశ్య దగ్గరికి తీసుకొనెళ్ళమన్నా గూడా తీసుకొని వెళ్ళడానికి సిద్ధపడింది. అంతటి త్యాగ జీవులు మరి సుమతి లాంటి వాళ్ళు. అందుకే వాళ్ళు పతివ్రతలయ్యారు. మరి సూర్యరథం ఆగిపోతుంది. ఈ మహర్షి మళ్ళీ తపస్సు చేసుకునే ఉండిపోతాడు. ఈయనకి ఇంకా విషయం తెలీదు. అనేసాడు ఇంకంతే. ఆయన అలానే ఉండిపోయాడు. అంటే ఇది ఇక్కడ ఎందుకు చెప్పవచ్చానంటే, ఈ కథంతా మళ్ళీ వేరే ఉంది.
ఇక్కడ ఈ మాండవ్యుడు ఇంత మహర్షి అయినప్పటికీ కూడా ఈయనకి ఎందుకు ఈ పంజరం వేయబడింది? తపస్వి కదా! మరి ఆయనకి శిక్ష పడకూడదు కదా! అని చెప్పి మనం అనుకుంటాం. ఈయన చిన్నప్పుడు చేసినటువంటి ఆ పని. అంటే ఆ తూనీగని పట్టుకొని బంధించి దాన్ని సూదులతో ఏదో పొడిచి అట్లా ఉంచి ఆటలాడినటువంటి ఎప్పటిదో ఒకానొక రోజు అతను చేసినటువంటి ఆ పొరపాటు ఆయన తెలుసుకున్న తర్వాత ఎంత తపస్సు చేసి ఎంత జ్ఞాని అయినప్పటికీ కూడా శరీరపరంగా ఆయన ఆ శిక్షని అనుభవించవలసి వచ్చింది. అయితే ఆయన జ్ఞాని కాబట్టి సమాధి స్థితికి ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి శరీర సంబంధమైనటువంటి ఏ విధమైన కష్టాలు కూడా ఆయన ఆహ్, కష్టాలకి ఆయన బాధపడలేదు. మరి ఈయన కాలు తగిలినప్పుడు ఎందుకు మరి లేచాడు అని మనకిప్పుడు అనుమానం రావాలి. అంటే ఈ, ఈ సుమతి భర్త అంత భయంకరమైన పాపాత్ముడు. ఎన్ని పాపాలో చేయడం వల్ల ఆయనకి అట్లాంటి కుష్టు వ్యాధి, ఎలాంటి భయంకరమైనటువంటి ఎన్ని రోగాలో ఉన్నాయి. జలంధరం ఇంకా ఏవేవో రోగాలున్నాయి. ఆ పేర్లు గూడా మనకి తెలియవు. అట్లాంటి రోగాలను అనుభవిస్తున్న అంత పాపిష్టి వాడి యొక్క పాదం తగలగానే ఆ స్పర్శకి ఆయన సమాధి స్థితి గూడా చలించింది అని చెప్పి చెప్తారు. అది అప్రమత్తతగా అతనికి శిక్ష అంతే. అతను వాంటెడ్‌గా ఏమి అతన్ని శిక్షించాలి అని చెప్పి అన్నమాట గాదు. ఆ తర్వాత సూర్యుడి యొక్క రథం ఆగిపోతుంది. ఒక 10 రోజుల పాటు సూర్యుడే రాడు. ఆ తర్వాత లోకాలంతా గూడా చీకటైపోతే దేవతలందరూ గూడా కదిలి వచ్చి మరి సుమతి దేవి దగ్గరికొచ్చి ప్రార్థించడం. అనసూయ అనేటువంటి ఇంకొక పతివ్రత దత్తాత్రేయ స్వామి వారి యొక్క తల్లి. ఆమె వచ్చి సుమతీ దేవిని ప్రార్థించి, "తల్లి నువ్వు ఆహ్, లోకబాంధవుడైన సూర్యుడిని పిలవాలి అమ్మా. లోకాలంతా గూడా అల్లకల్లోలమైపోతున్నాయని" చెప్పి తెలియజేస్తే, అప్పుడు ఆమె వచ్చి మళ్ళీ తన విషయాన్నంతా చెప్పడం. తన భర్త చనిపోతాడు. కాబట్టి తన భర్తని రక్షించుకోవడం కోసం ఇలా నేను పలికాను. లోకాలకి హాని జరగాలని కాదు తల్లి అని చెప్పి చెప్పగానే అనసూయ మాత చెప్తుంది, "నీకు క్షేమం అవుతుంది. నువ్వు సూర్య భగవాన్ని పిలవమనగానే" ఆవిడ వెంటనే మళ్ళీ సూర్య భగవాన్ని ఆహ్వానిస్తుంది. సూర్యుడు యథావిధిగా ఆయన రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ పతివ్రతలకి ఎంత శక్తి ఉంది. వాళ్ళు ఏ ధ్యానాలు చేయలేదు, ఏ వ్రతాలు చేయలేదు, ఏమి చేయలేదు. కానీ వారికి ఎందుకొచ్చింది అంత శక్తి అనంటే, తన పతినే భగవంతుడుగా భావించారు. పతివ్రత అంటే పతియే వ్రతంగా కలిగినటువంటిది. పతి సేవనే ఆహ్, పరమావధిగా కలిగినట్టు. ఇంకా వేరే ఆలోచన లేదు. అట్లాంటి సేవ ఎవరైతే చేస్తారో, అలా మనం చేసే ప్రతి పని, ఇంట్లో చేస్తున్న పని కానీ, బయట చేస్తున్న ప్రతి పనిని గాని సేవా భావనతో, కర్తవ్యంగా భావించి ఎప్పుడైతే చేస్తామో, దాని నుంచి మనకి అద్భుతమైన శక్తి వస్తుంది. స్వార్థంతో ఎప్పుడైతే చేస్తామో, ఉన్న శక్తి గూడా పోతుంది అని చెప్పి చెప్తారు. ఇంకొకటి మనం ధ్యానం చేసినంత మాత్రాన అన్నీ ఒక్కసారిగా పోతాయి అని లేదు. దాన్ని తట్టుకోగలిగే శక్తి మనకి వస్తుంది. 100 కేజీల బరువు మొయ్యవలసి ఉంటే కనీసం 2 కేజీల బరువుతో పోతుందనమాట. అలా నిదానంగా మనం ఈ ధ్యాన సాధన చేస్తూ ఉండడం ద్వారా మన పూర్వజన్మ కర్మంతా గూడా నిదానంగా తొలగిపోతూ ఉంటుంది. ఇకపై మనం ఏ విధమైనటువంటి చెడ్డ కర్మలేవి గూడా మనం చెయ్యకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకి తెలుస్తుంది ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ధ్యానం ద్వారా తెలియడం జరుగుతుంది. అదే ఇక్కడ పరమాత్మ గూడా చెప్తున్నారు. మరి అజ్ఞానులైనటువంటి వాళ్ళు కేవలం ఈ విషయ సుఖాల యందే మనస్సుని లగ్నం చేసి ఉంటారు కాబట్టి నన్ను వీళ్ళు తెలుసుకోలేరు. అంటే పరమాత్మని మనం తెలుసుకోలేరు. ఇక్కడ పరమాత్మ అంటే మనం గమనించాలి. కేవలం కృష్ణుడు అని చెప్పి ఆ ఒక్క దేహాన్ని పరిమితంగా చేసి అనుకోకూడదు. పరమాత్మ అంటే ఇక్కడ సర్వవ్యాపకంగా సృష్టి అంతా నిండి సమస్త జీవులలో వ్యాపించి ఉన్నటువంటి ఏ చైతన్య స్థితి అయితే ఉన్నదో అది పరమాత్మ. అదే కృష్ణుడుగా మనం ఇక్కడ భావన చెయ్యాలి. అదే చెప్తున్నారిక్కడ. త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఓ అర్జున, వేదములు సత్వ రజస్తమో గుణముల కార్యరూపములైన సమస్త భోగములను గూర్చియు వాటిని పొందుటకై చేయవలసిన సాధనములను గూర్చియు ప్రతిపాదించుచున్నది. ఇక్కడ వేదాలు సత్వగుణం, రజోగుణం, తమోగుణం
ఈ 3 గుణాల కార్యరూపములైన అంటే ఈ గుణాలతో ఉండి చేసేటువంటి సమస్త భోగములను గురించి అంటే సత్వగుణం ద్వారా వచ్చేటువంటి ఆనందం ఉంటుంది. రజోగుణం ద్వారా వచ్చే ఆనందం ఉంటుంది. అలానే తమోగుణం ద్వారా వచ్చే ఆనందం ఉంటుంది. ఈ 3 రకాలైనటువంటి భోగములని గురించి చెప్పి ఉంది ఈ వేదము. వాటిని పొందుటకై చేయవలసిన సాధనములు. ఏమి చేస్తే ఆ భోగాల్ని పొందవచ్చు అనే విషయం కూడా వేదాలు చెప్పి ఉన్నాయి. సాధనముల గూర్చి ప్రతిపాదించును. నీవు ఈ భోగముల ఎడలను వాటి సాధనముల యందును ఆసక్తిని త్యజించుము. నువ్వు వేదాన్ని అధ్యయనం చెయ్యి అంతే. కానీ ఆ వేదం చదవడం వల్ల నీకు ఏ ఏ ఫలితాలు వస్తాయని చెప్పి ఉందో ఆ ఫలితాల మీద ఆసక్తిని త్యజించు అని చెప్తున్నారు. ఎంత అద్భుతమైందో చూడండి. నిప్పు కావాలి ఆహారాన్ని వండుకొని తినటానికి. అట్లా అని నిప్పులోనే వెళ్లి కూర్చోంగా. అది మనకి హాని చేస్తుంది. అట్లా అని నిప్పు హాని చేస్తుంది అని నిప్పుని తీసి పడేయలేం కదా! అలాగే ఒక మంచి పని చేయడం ద్వారా దానికి తప్పకుండా ఫలితం అనేది వస్తుంది. మనం ఫలితాన్ని ఆశించి ఆ మంచి పని చేయడం ద్వారా సరియైనటువంటి ఆ ఫలితం మనకి రాదు అని చెప్తున్నారు. హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడవు కమ్ము. ఎలా ఉండాలి? హర్షము ఆనందము, శోకము దుఃఖము వీటిని ద్వంద్వాలు అంటారు. శీతము, ఉష్ణము అట్లా 2 ఉంటాయి. వీటి రెండిటికి కూడా నువ్వు అతీతుడివి అవ్వాలి అర్జున అని చెప్పనంటున్నాడు. నిత్యుడైన పరమాత్మ యందే స్థితుడవు కమ్ము. నువ్వు నిత్యుడవు. అంటే నువ్వు ఆత్మస్వరూపానివి. ఎప్పటికీ ఉన్నటువంటి వాడివి. నీకు మరణం అనేది లేదు. నీ దేహానికి మరణం. సమస్త దేహానికి ఆఖరికి కృష్ణ పరమాత్మ శరీరం కూడా అశాశ్వతమైనటువంటిదే. కానీ కృష్ణ పరమాత్మ అంటే అక్కడ సర్వ వ్యాపకమైనటువంటి పరమాత్మగా మనం భావన చెయ్యాలి. మరి నీవు యోగక్షేమముల కొరకై ఆరాట పడవద్దు. ఈ సాధారణమైనటువంటి సుఖాల కోసం తాపత్రయపడవద్దు. అంతఃకరణమును వశపరుచుకొనము. అంతఃకరణము మన మనస్సుని మనము వశం చేసుకోవాలి. ఎప్పుడైతే మన మనస్సు చెప్పినట్లంతా మనం వింటూ ఉంటామో అది 7 గుర్రాలు లాంటిది. 7 గుర్రాలు 7 వైపులా పడేసి లాగుతా ఉంటే బండి ఎక్కడ నడుస్తుంది? మన పరిస్థితి గూడా అంతే. ఆత్మస్థితికి మనం వెళ్ళాలి అనంటే ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనేవి ఏవైతే ఉన్నాయో వాటిని నిదానంగా మన వశం చేసుకోవాలి. ఆ గుర్రాల్ని మన అధీనంలో ఉంచుకొని మనం ఎలా నడవమంటే అలా నడవాలి గాని వాటిష్టం వచ్చినట్లు అవి నడుస్తూ ఉంటే మనం వాటి ఎనకాల పడుతూ ఉంటే మనం ఏది గూడా సాధించలేము. కాబట్టి మనం ఈ అరిషడ్ వర్గాల్ని ముందుగా జయించాలి. అందుకని చెప్తున్నారు నీవు అంతఃకరణమును వశము చేసుకొనుము. అంటే నీ మనస్సును నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. మనసుని కంట్రోల్ చేసుకోవడానికి ఒకటే మార్గం శ్వాస మీద ధ్యాస. ఎవరైతే శ్వాసని గమనిస్తూ ఉంటారో ఆటోమేటిక్‌గా మనసు యొక్క చలనాలన్నీ ఆగిపోతాయి. ఇది యోగ మార్గంలో మహత్తరమైనటువంటిది. ప్రాణాయామం చేస్తూ ఉన్నప్పుడు మన శ్వాసని మనం నియంత్రిస్తాం. దీర్ఘమైన ఉచ్ఛ్వాస, దీర్ఘమైన నిశ్వాస చేస్తూ ఉన్నప్పుడు మన మనస్సంతా గూడా ఆ శ్వాస మీదనే కాన్సంట్రేషన్ అవుతది. అలా అయినప్పుడు మనకి బయట ఒక రకమైన శబ్దాలేవన్నా వినిపించినా వాటి మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చెయ్యం. వాటి గురించి ఎక్కువగా పరిగెత్తం. అదే మామూలుగా ఉన్నప్పుడు చిన్న శబ్దం వినిపించిన వెంటనే రియాక్ట్ అవుతాం, తిడతాం, ఆనందపడతాం, ఏదేదో చేస్తూ ఉంటాం. కానీ కాన్సంట్రేటెడ్‌గా ఎప్పుడైతే శ్వాస మీదనే మన మనస్సు ఉంచామో, మన మనస్సు యొక్క చలనాలన్నీ ఆగిపోతాయి. ఆగిపోయి మనసు యొక్క చలనాలు ఎప్పుడైతే ఆగిపోయిందో, వెంటనే మన యొక్క సహజమైన ఆనంద స్థితి అక్కడ మనకి అనుభవం అవుతూ ఉంటుంది. కాబట్టి అందుకే మహాత్ములైనటువంటి వాళ్ళు ఎక్కువగా మౌనంగా ఉండండి, ధ్యానం చెయ్యండి అని చెప్పడానికి కారణం. మౌనంగా ఉన్నప్పుడు చాలా అనుభవాలు కలుగుతాయి. మౌన వ్రతం అని మన పూర్వులు చేయడానికి కారణం అదే. మౌనంగా ఉండడం అంటే మనస్సుతో గూడా మాట్లాడకూడదు. నోరైతే మూసుకుంటాం గానీ మనసులో ఎన్నో తిట్టుకుంటూ ఉంటాం. ఇవి ఏవి కాకుండా అంతరంగా గూడా మౌనం అయిపోవాలి. అది మనం జ్ఞానాన్ని పొందినప్పుడు మాత్రమే ఆ స్థితి మనకి అలవాటవుతూ ఉంటుంది. అందుకని ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఈ వేదాలు అధ్యయనం చేసినటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తారయ్యా అంటే, కేవలం భోగాల మీదనే ఆసక్తి కలిగి ఉంటారు. అలా భోగాల మీద ఆసక్తి కలిగి ఉండడం వల్ల వాళ్ళకి శాశ్వతమైనటువంటి పరమాత్మ స్థితి అనేటువంటిది వాళ్ళకి దొరకటం లేదు నాయనా అని చెప్పి అంటారు.
యావానర్ధ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. అన్ని వైపులా జలములతో నిండియున్న మహాజలాశయము అందుబాటులో ఉన్నవానికి చిన్న చిన్న జలాశయముల వలన ఎంత ప్రయోజనమో, పరమాత్మ ప్రాప్తి నంది పరమానందమును అనుభవించుచు బ్రహ్మజ్ఞానికి వేదముల వలన అంతయే ప్రయోజనము. ఇక్కడ చూడండి, అద్భుతమైనటువంటి విషయం ఇది. ఆ పరమాత్మ అనుగ్రహం వల్ల మనకి అందరికీ ఇది సిద్ధించాలి. అన్ని వైపులా జలముతో నిండియున్న మహా జలాశయము అందుబాటులో ఉంటాయి. మనకి అన్ని వైపులా నీళ్లున్నాయి. ఇక మనం నీళ్ల కోసం ఎక్కడికి వెళ్ళవలసినటువంటి అవసరమే లేదు. అట్లాంటప్పుడు మనం నీళ్ల కోసం పరిగెత్తం గదా! అంటే మనం పరమాత్మ అనేటువంటి స్థితి అన్ని ఆనందాలకి స్థావరమైనటువంటిదే మన సహజ స్థితి అని మనకి అర్థమైనప్పుడు, ఇక బాహ్యమైనటువంటి ఆనందాల కోసం మనం పరిగెత్తం. అదే చెప్తున్నారు. పరమాత్మ ప్రాప్తిని పొందినటువంటి వాళ్ళకి ఈ వేదాలు గూడా అంతే. వేదాల వల్ల అది లభిస్తుంది, ఇది లభిస్తుంది అని చెప్తారు కూడా కదా! ఇక వేదాల మీద కూడా ఆసక్తి అనేది పోతుంది. అంటే వేదాధ్యయనం చెయ్యకూడదని కాదు ఇక్కడ. వేదాల వల్ల ఏ ఫలితాలైతే పొందుతామో, ఆ ఫలితాన్ని నీకు సహజంగానే నువ్వు ఆ ఆనందాన్ని అనుభవించగలుగుతావు. ఇక ప్రత్యేకంగా వారికి ఏమి అవసరం లేదు. అందుకే జ్ఞాని అయినటువంటి వారు ఇంకా ఏ పూజలు, వ్రతాలు, ఏ తీర్థయాత్రలు ఇంకా అన్నీ గూడా ఆగిపోతాయి వాళ్ళకి. కేవలం ఆ ధ్యాన స్థితిలోనే ఉంటారు. కానీ అది అనుభవం కాకముందే మనం కొంతమంది ఏం చేస్తామంటే అన్నీ విడిచిపెట్టేస్తాం. పండు బాగా పండాలి. పండు పండి తనకి తానుగా రాలినప్పుడు ఆ రుచి వేరు. దాన్ని కోసి మాగపెట్టినప్పుడు ఆ రుచి వేరు. అది కొద్దిగా ప్రయత్నపూర్వకంగా చేసేటువంటిది. సహజంగా ఎప్పుడైతే మనకి ఆ ఆనందం అనుభవం అవుతుందో, అప్పుడు మనం ఇంకా ఇతరత్ర విషయాలకి పరిగెత్తడం అనేది జరగదు. అప్పుడు మనం అన్ని విడిచిపెట్టినా పర్వాలేదు. విడిచిపెట్టడం అనేది ఉండదు. ఆటోమేటిక్‌గా అది విడిచిపెట్టబడుతుందనమాట. అదే అన్నమయ్య గూడా ఒక పాటలో చెప్తూ ఉంటారు. ఆహ్, వీడవు నీవవి తెంచక భారపు పగ్గాలు పాప పుణ్యములు. ఈ పాప పుణ్యాలనేవి భయంకరమైన పగ్గాలు. అవి నీవు తెంచితేనే తెగుతాయి అని చెప్పనంటారు. అంటే పరమాత్మ యొక్క స్థితికి మనం ఎప్పుడైతే వెళతామో, ఆత్మస్థితి ఎప్పుడైతే అనుభవం అవుతుందో ఆటోమేటిక్‌గా అన్ని సహజంగా అవి విడివడతాయి. అప్పటి వరకి కూడా మనం సత్కర్మలు చేస్తూనే ఉండాలి. ఈ పుణ్య కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అట్లాంటివి చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు మనలో త్యాగము, తితిక్ష ఇట్లాంటి మంచి భావనలన్నీ ఏర్పడతాయి మనకి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఎప్పుడూ ఆనందంగానే ఉంటాం. కళ్ళు మూసుకున్నప్పుడే ఆనందం కాదు. కళ్ళు తెరిచినా, కూర్చున్నా, నించున్నా ప్రహ్లాదుడు చెబుతాడు, "పానీయంబులు తాగుచున్, కుడుచుచున్" ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా. నీళ్లు తాగుతున్నా, అన్నం తింటున్నా, తిరుగుతున్నా, పడుకుంటున్నా ఎలాంటి స్థితిలో గూడా ఆ నారాయణ స్మరణతోనే ఆ ప్రహ్లాదుడు ఉన్నట్లుగా మనం కూడా ఆ సహజమైనటువంటి ఆనంద స్థితిలో మనం ధ్యానాన్ని అలవాటు చేసుకున్నప్పుడు ఉండగలుగుతాం. ఆ కళ్ళు మూసిన కాసేపు ఉండే మిగతా సమయంలో మళ్ళీ మనం మామూలు మనుషుల్లాగా ప్రవర్తించకూడదు అని చెప్తున్నారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూః మా తే సంకోస్త్వ కర్మణి. ఈ శ్లోకాన్ని మనం ఎక్కువగా వింటూ ఉంటాం. ఎక్కువగా మైక్స్ లో కూడా చెప్తూ ఉంటారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూః మా తే సంకోస్త్వ కర్మణి. కర్మలు చేయడం ఎందే నీకు అధికారం ఉన్నది కానీ ఆ కర్మ యొక్క ఫలితాన్ని ఆశించకూడదు అని చెప్పి చెప్తూ ఉంటారు. అట్లా అని నువ్వు ఆ కర్మలు చేయడం అనేది మానుకోకూడదు అని అంటారు. చాలా మంది ఏం చేస్తారంటే నాకేం అవసరం లేదండి. ఇవన్నీ నేనేం చెయ్యక్కర్లేదండి. నేను పలానా స్థితిలో ఉన్నానండి. నాకివేం అవసరం లేదండి అని చెప్పనంటారు. కానీ ఆకలి దప్పికలున్నాయిగా, నిద్రపోతున్నాంగా, ఇంకా కొన్ని లోక సంబంధమైన వ్యవహారాలన్నీ చేస్తూ ఉన్నాంగా.
కాబట్టి ఖచ్చితంగా శరీరం ఉన్నంత కాలము ఏ ఏ కర్మలైతే ఉన్నాయో, మన ధర్మం ఏదైతే ఉన్నదో ఆ ధర్మాన్ని మనం పాటించాలి. విద్యార్థులైతే వాళ్ళు చదవవలసినటువంటి విద్యను అభ్యసించాలి. అదే గృహస్థు అయితే తాను తమ భార్య, పిల్లలు, భర్తను వీరిని పోషించుకోవాల్సినటువంటి ఏ ధర్మం అయితే ఉన్నదో ఆ ధర్మాన్ని తప్పకుండా అనుసరించాలి. ఇక బ్రహ్మచారి అయితే నిరంతరం భగవంతుణ్ణి ధ్యానం చేయటమే ధర్మంగా కలిగి ఉండాలి. ఇక వానప్రస్థులైతే సమస్తాన్ని త్యజించి అంటే ఇక వారికి వివాహమయ్యి, పిల్లలు పుట్టి, వారు పెద్దవారయ్యి, వారికి బాధ్యతలన్నీ అప్పచెప్పి, వారిక భగవంతుణ్ణి ప్రార్థించడం కోసం అరణ్యానికి వెళ్లి తపస్సు చేసుకునేవాళ్ళు. వాళ్ళని వానప్రస్థులు అని చెప్పనంటారు. అట్లా వారు చేయవలసిన ధర్మం చేయాలి. ఇక సన్యాసి అంటే సత్ న్యాసం ఎప్పుడు కూడా సత్యమునందే మనస్సుని లగ్నం చేసి ఉండడం. ఇట్లాంటిది ఎవరెవరు ఏ ఏ స్థాయిలో ఉన్నారో వారి ధర్మాల్ని తప్పకుండా పాటించాలి. అలా కాకుండా అన్నిటిని విడిచిపెట్టడం అనేటువంటిది అది ధర్మం కాదు. మన శరీరం మీద భ్రాంతి పూర్తిగా పోయి ఆకలి దప్పులను గూడా మనం జయించగలిగినప్పుడు అప్పుడు అన్నిటిని విడిచిపెట్టొచ్చు. కాబట్టి చెప్తున్నారు శరీరం ఉన్నంత కాలం కర్మ చెయ్యాలి. అంటే పని చెయ్యాలి. ఏం పని? సత్కర్మని చెయ్యాలి. 10 మందికి ఉపయోగపడేటువంటి పని ఏదైతే ఉన్నదో, అందరికీ ఆనందాన్ని కలిగించేటువంటి పని ఏదైతే ఉన్నదో, ఆ పనిని చెయ్యాలి. మనం చేయగలిగినటువంటి పని అందరికీ ఆనందాన్ని కలిగించేది ఏదయ్యా అంటే ధ్యానం. ధ్యానం ఎవరైతే నిరంతరం చేస్తూ ఉంటారో వారికి సహజంగా వారిలోని ఆనందం లభిస్తుంది కాబట్టి అంతకి మించినటువంటి మేలేముంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ధ్యానం చెయ్యమని, అవకాశం ఉన్నప్పుడల్లా ఆ ధ్యాన స్థితిలో ఉండమని చెప్పడమే మనం చేసేటువంటి మహత్తరమైన ఉపకారం. కోట్లిచ్చినా కూడా ఇంకా కావాలని అడుగుతారు. కడుపు నిండా అన్నం పెడితే ఇక అడగరు అనంటారు. మరుసటి రోజు అడుగుతారు ఆకలి వేయగానే. కానీ ఈ ఆత్మానంద అనుభూతిని ఇస్తే ఇక ఎవరిని ఏది అడగరు. ఇక ఏది కావాలని అనుకోరు. వారే అందరికి ఇస్తూ ఉంటారు. కాబట్టి మనం నిజమైనటువంటి సంపదని ఇవ్వాలి అంటే ఈ ధ్యానాన్ని అందరికీ అందించాలి. అదే పరమాత్మ చెప్తున్నాడు. నీ సహజమైన స్థితి ఆత్మస్థితి, ఆనంద స్థితి. కాబట్టి నువ్వు బాహ్యంగా కనిపించేటువంటి విషయ వస్తువుల మీద వ్యామోహాన్ని విడిచిపెట్టు నాయనా అని చెప్తున్నారు. అలా వీటన్నిటిని విడిచిపెడుతున్నాను కదా అని చెప్పి పని చేయడం మానేస్తావేమో. పని చేయడం మానేయకూడదు. మళ్ళీ పనులు చెయ్యాలి. ఎలా చెయ్యాలి ఆ పనులని? ఏ విధమైన ఆసక్తి లేకుండా చెయ్యాలి. ఆసక్తి లేకుండా చేయడం అంటే ఇంట్రెస్ట్ లేకుండా చేయటానికి కాదు. ఆసక్తిని దాని యొక్క ఫలితాన్ని ఆశించకుండా నిష్కామంగా అంటే నేనిది చేయడం మంచిది. 10 మందికి ఉపయోగపడుతుంది. ఇలా చేయడం నా భాగ్యం అని భావించి చెయ్యాలి. అంతేకాని ఇది చేస్తే అదొస్తుంది. నేనింత చేసినా గూడా వాళ్ళు నన్ను గుర్తించలేదే అని చెప్పి అనుకోవడం. నన్ను సరిగ్గా వాళ్ళు రిసీవ్ చేసుకోలేదే అనుకోవడం. ఇవన్నీ కూడా దుఃఖానికి కారణమవుతూ ఉంటది. ప్రపంచమంతా పరమాత్మ స్వరూపమైనప్పుడు ప్రపంచంలో ప్రతి జీవికి చేసేటువంటి పని కూడా అది భగవత్ సేవతోనే సమానమవుతుంది. అందుకే మదర్ తెరీసా లాంటి వాళ్ళు మరి మన దేశానికి వచ్చి ఎందుకు సేవ చేశారు? మానవ సేవే మాధవ సేవ. అది మన భారతదేశంలోనే అది ఉన్నది. అందుకని ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు, ఫలాపేక్ష లేకుండా నువ్వు పని చెయ్యి నాయనా అని చెప్తున్నారు. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓ ధనంజయ, యోగ సిద్ధుడవై ఆసక్తిని వీడి సిద్ధి అసిద్ధుల ఎడల సమత్వ భావమును కలిగియుండి కర్తవ్యములను ఆచరించు. ఈ సమత్వ భావనయే యోగమందురు. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. యోగం అంటే ఏంటి చెప్పారు. సిద్ధి, అసిద్ధి అంటే ఇది లభిస్తుంది, ఇది లభించదు. ఈ రెండిటి యందు సమభావన కలిగి ఉండు. ఇది కావాలి, ఇది వద్దు. ఈ 2 వద్దు. సమభావన కలిగి ఉండు. కర్తవ్యములను ఆచరించు. అట్లా అని పనులు చేయడం మానేయబాకు. పనులు చెయ్యి. వాడి యొక్క ఫలితాల గురించి ఆలోచించొద్దు. ఈ సమభావన కలిగి ఉండడమే యోగము అని చెప్పన్నారు. యోగం అంటే ఇదే నిజమైనటువంటిది. ఈ సాధన మనం మెలకువగా ఉన్నప్పుడు చేస్తూనే ఉండాలి. మన మనస్సుని మనం నిరంతరం గమనించుకుంటూనే ఉండాలి. ఇలా ఎప్పుడైతే మనం నిరంతర సాధన చేస్తూ ఉంటామో, అప్పుడు ఎప్పుడూ ఆనందంగానే ఉంటాం.
దుఃఖం అనేటువంటి దానికి తావే ఉండదు. బయట శరీరపరంగా నలుగురు కోసం బాధపడుతున్నట్టు ఉన్నప్పటికీ కూడా ఒక నాటకంలో ఒక పాత్ర మనకిస్తే, ఆ పాత్రలో దుఃఖించవలసినటువంటి సమయం ఏర్పడ్డప్పుడు, ఆ పాత్ర దుఃఖించినట్టుగా చేస్తుంది నటన. అంత మాత్రాన నిజంగా ఆ వ్యక్తికే దుఃఖం వస్తుందని కాదు. సినిమాలు, సీరియల్‌లు చూస్తూ ఉంటాం. దాంట్లో ఎందరో ఏడుస్తూ ఉంటారు కాసేపు. కాసేపు ఆనందపడుతూ ఉంటారు. కొంతమంది భిక్షగాళ్ళైపోతారు. కొంతమంది కలెక్టర్‌లయిపోతారు. అంత మాత్రాన నిజంగా వాళ్ళలా అయ్యారనా? కాదు. కేవలం నాటకం అంతే. అలాగే మన జీవితం అనేటువంటి ఈ అద్భుతమైనటువంటి నాటకంలో ఎప్పటికి ఏది కావాలో దాన్ని మాత్రమే నటించడం అంటే ఇక్కడ మోసం కాదు. దాన్ని మాత్రమే ప్రదర్శిస్తూ ఎప్పుడూ సహజమైనటువంటి మన ఆనంద స్థితిని మర్చిపోకుండా ఆ ధ్యాన స్థితిలో, ఆ స్థితిలో ఉండాలి అనేటువంటి కోరికతోనే మరి కృష్ణ పరమాత్మ అందరూ ఆనందంగా ఉండాలి. సమస్త జనులు ప్రపంచంలో ఉండే వారందరూ కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి ఆయన మరి మనకి ఏనాడో కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే ఈ సృష్టి ఆరంభంలోనే సూర్య భగవానుడికి నేను గీతని బోధించాను అని చెప్పనన్నాడు కృష్ణ పరమాత్మ. అంటే సూర్యుడు సృష్టి ప్రారంభంలోనే ఉన్నాడు. అంటే సృష్టి ప్రారంభంలోనే జీవులందరి యొక్క క్షేమాన్ని ఉద్దేశించి మనలాగా ఎందరో అజ్ఞానుల్లో ఉంటారు. ఇలా దుఃఖంలో కూరుకుపోతారని చెప్పి తెలిసి ఎప్పుడో ఈ గీతని బోధించడం జరిగింది. కాబట్టి ఆ పరమాత్మ యొక్క ఆ జ్ఞానాన్ని మనం అందుకుంటూ నిరంతరమైనటువంటి ధ్యాన సాధన ద్వారా అలాగే ఇంద్రియ నిగ్రహాన్ని మనం కలిగి ఉండి ఎప్పుడైతే శాంత స్వభావంతో ఈ సమస్త సృష్టిని కూడా భగవంతుడి యొక్క అంశగా భావిస్తూ దానిలో మన శరీరం కూడా భగవదంశగా భావిస్తూ నిరంతరం ధ్యాన స్థితిలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మన యొక్క సహజ స్థితి మనకి లభిస్తుంది. ఇక్కడ ఈ రోజుకి మనం 48 శ్లోకాలు చెప్పుకున్నాం. రెండవ అధ్యాయంలో 49 దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్య కృపణాః ఫలహేతవే. ఈ సమత్వ బుద్ధి యోగము కంటే సకామ కర్మ మిక్కిలి నిమ్న శ్రేణికి చెందినది కావున ఓ ధనంజయ అలాగే ధనంజయ నీవు సమత్వ బుద్ధి యోగమునే ఆశ్రయించుము. ఏలనన ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యంత హీనులు కృపణులు. కాబట్టి నువ్వు ఫలము యందు ఆసక్తి లేకుండా అంటే ఆ పని యందు ఫలానా ఫలితం వస్తుందనే ఆసక్తి లేకుండా నువ్వు ఉన్నట్లయితే అదే యోగమవుతుంది. ఫలాన్ని అపేక్షించడము నీచమైనటువంటిది అని చెప్తున్నారు. 49 వరకు చెప్పుకున్నాం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణ ఇతి సమర్పయామి. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అద్భుతంగా చెప్పారు మేడం, గంట సేపు. థ్యాంక్ యూ మేడం. నెట్ సరి రావట్లేదు మేడం.